హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. నిన్న జరిగిన బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ తర్వాత కొన్ని కీలకమైన క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయి. దాంతోపాటు కొన్ని కొత్త ప్రశ్నలు కూడా తలెత్తాయి. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే, నిన్న మన ఇండియా వ్యవహరించిన తీరును బట్టి ఈ T20 వరల్డ్ కప్లో ఏ కాంబినేషన్తో వెళ్ళబోతోంది అనేది డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓపెనర్స్ ఎవరు అనే దానికి వెళ్ళకన్నా ముందు నిన్న వార్మప్ మ్యాచ్లో ఎంతమంది పాల్గొన్నారో తప్పకుండా తెలుసుకోవాలి. మొత్తం 15 మెంబర్స్ స్క్వాడ్లో 12 మెంబర్స్ అయితే పాల్గొన్నారు. ఇక బెంచ్ పైన ఉన్నది విరాట్ కోహ్లీ, ఎందుకంటే టీంతో నేను లేట్గా జాయిన్ అయ్యాడు. ఇక అపార్ట్ ఫ్రమ్ దట్ యశస్వి జైస్వాల్కి తర్వాత యుజ్వేంద్ర చహల్కి ఛాన్సెస్ అయితే రాలేదు. సో ఓవరాల్ 12 మెంబర్స్ పాల్గొన్నారని చెప్పా కదా. ఆ 12 మెంబర్స్లో నుంచి 10 మెంబర్స్ గ్యారంటీ 11లో అయితే చోటు సంపాదించేసుకున్నారు. ఇక వాళ్ళతో పాటు విరాట్ కోహ్లీ జాయిన్ అయితే 11 మెంబర్స్ టీం అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మన పాత క్వశ్చన్కి అయితే వచ్చేద్దాం. ఓపెనర్స్ ఎవరు? ఆబ్వియస్లీ ఈసారి రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయబోతున్నాడు అని మన టీమిండియా మేనేజ్మెంట్ అయితే క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. అది నువ్వెలా చెప్తావు భయ అంటే సింపుల్. యాక్చువల్గా మన ఓపెనర్ యశస్వి జైస్వాల్ కదా రోహిత్ శర్మతో పాటు ఆడాల్సింది. బట్ నిన్న మన వాళ్ళు సంజు శాంసన్కి అయితే అవకాశం ఇచ్చారు. ఒకవేళ మన స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే యశస్వి జైస్వాల్ ఉండింటే వార్మప్ కావాలి, ప్రాక్టీస్ కావాలి కాబట్టి తప్పకుండా జైస్వాల్కి అయితే ఓపెనింగ్ స్లాట్కి అవకాశం ఇచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక హెల్ప్ అయితే చేసి ఉండేవాళ్ళు. బట్ నిన్న మన వాళ్ళు అలా చేయలేదు. ఓకే, రెస్ట్ ఇచ్చారేమో అని మీరు అనుకోవచ్చు. బట్ క్వాలిఫైర్స్ మ్యాచ్ ముగిసి ఇప్పటికి 10 days గడుస్తూ ఉంది. సో రెస్ట్ కూడా చాలా దొరికింది, బాడీ కూడా అడ్జస్ట్ అయింది. అయినా కూడా జైస్వాల్కి చోటు ఇవ్వలేదు అంటే ఎక్కడో తేడా కొడుతుంది సీనా. అందుకనే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు అని నాకైతే చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. ఇక నంబర్ 3లో ఎవరు? నంబర్ 3లో ఆబ్వియస్లీ స్కై ఉంటాడు. నిన్న కూడా ఒక 30+ రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఆబ్వియస్లీ ఎప్పట్లాగే ఫామ్ అని ఉన్నాడు. ఇక నంబర్ 4లో ఆడే ప్లేయర్ ఎవరు అంటే ఈసారి తప్పకుండా శివం దుబేని తీసుకోవాలి. ఎందుకంటే పిచ్ అయితే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. మన వాళ్ళు తీసుకున్న 9 వికెట్స్లో 8 వికెట్స్ పేసర్స్కే వచ్చాయి. అటు సైడ్ బంగ్లాదేశ్ వాళ్ళు తీసిన 5 వికెట్స్లో 3 వికెట్స్ పేసర్స్కే వచ్చాయి. సో తప్పకుండా ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ ఉంటే మనకి యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. దాంతోపాటు ఈ స్లాట్కి పెద్దగా పోటీ కూడా లేదు. ఎందుకంటే సంజు శాంసన్ ఆడించాలంటే టాప్ ఆర్డర్లో ఆడించాలి. సో ఆ టాప్ ఆర్డర్ మొత్తం ప్యాక్డ్గా అయిపోయింది కాబట్టి సంజు శాంసన్కి చోటు కష్టమే. సో ఇక నంబర్ 4లో ఆబ్వియస్లీ శివం దుబేని ఆడతాడు. వార్మప్ మ్యాచ్లో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ టూర్లో కూడా 2 మ్యాచ్ల్లో 50 రన్స్తో పాటు 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. సో మన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఏమో కానీ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో మటుకు శివం దుబే బౌలింగ్తో కూడా ఈ మధ్య కాలంలో బాగానే వేస్తూ వస్తున్నాడు. సో నంబర్ 4లో ఇతను ఆబ్వియస్లీ ఉంటాడు. ఇక నంబర్ 5లో ఎవరంటే రిషబ్ పంత్. అసలు అలాంటి 50 కొట్టాక రిషబ్ పంత్కి పోటీ వచ్చే వికెట్ కీపర్ ఎవరైనా ఉంటారో మీరే చెప్పండి. 106 రన్ ఎంత అద్భుతంగా కొట్టాడు. దాంతోపాటు ఐపీఎల్లో కూడా ఎలాంటి బ్యాటింగ్ చేశాడు, డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు. బెస్ట్ ఫినిషర్గా మనకి తప్పకుండా పనికి వస్తాడు. లేదు ఒకవేళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే పైకి జరుపుకుని నంబర్ 3లో కూడా ఆడించుకోవచ్చు. అలాంటి వెసులుబాటు మనకి రిషబ్ పంత్ అయితే కల్పిస్తాడు. ఇక ఫాలోడ్ బై మన ప్రీమియం ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా అండ్ రవీంద్ర జడేజా. హార్దిక్ పాండ్యా నేను బోత్ బ్యాట్ అండ్ బాల్తో అద్భుతంగా రాణించాడు. ఇక క్లిక్ కావాల్సిందల్లా రవీంద్ర జడేజానే. ఇక సెకండ్ స్పిన్నర్ ఎవరు? ఈ క్వశ్చన్కి మటుకు ఆన్సర్ చేయడం కష్టమే. బట్ నిన్న మన వాళ్ళు చేసిన దాన్ని బట్టి తప్పకుండా కుల్దీప్ యాదవ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని నాకైతే అర్థమైంది. దాంతోపాటు లాస్ట్ 1 yearగా మన వాళ్ళు కుల్దీప్ యాదవ్ పైన చాలా ట్రస్ట్ ఉంచుతున్నారు కాబట్టి ఇనీషియల్ మ్యాచెస్కి కుల్దీప్ యాదవ్కే అవకాశం ఇస్తారు. ఇక మన ముగ్గురు పేసర్స్ అయితే నో డౌట్ హర్షదీప్ సింగ్, దాని తర్వాత మహమ్మద్ సిరాజ్, ఇక జస్ప్రీత్ బుమ్రా. సో ఇది మన టీమిండియా 11 అయితే. దీనివల్ల మనకి 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ 7 బౌలింగ్ ఆప్షన్స్లో 5 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి, 2 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక మిగతా టీమ్స్ ఎలా ఉంటాయి? ఇండియా, ఆస్ట్రేలియా, తర్వాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అంతా టాప్ టు బాటమ్ ఆల్రౌండర్స్తో నింపేస్తూ ఉంటారు. సేమ్ మన టీమిండియా కూడా ఈసారి ఫస్ట్ టైం అలాంటి వెసులుబాటే ఉందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా క్వాలిటీ ఆల్రౌండర్, ఇన్ఫామ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా బెంచ్ పైన కూర్చున్నాడు అంటే మన టీమిండియా ఆల్రౌండ్ స్ట్రెంత్ ఎంత బాగుందో మీరే అర్థం చేసుకోండి. ఇక కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి కంటిన్యూగా ప్లేయింగ్ ఎలా ఉందో చూసేసి ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఫాలోడ్ బై సూర్యకుమార్ యాదవ్, శివం దుబే at number 4, రిషబ్ పంత్ at number 5, హార్దిక్ పాండ్యా at number 6, సర్ రవీంద్ర జడేజా at number 7, కుల్దీప్ యాదవ్ at number 8, హర్షదీప్ సింగ్ at number 9, మహమ్మద్ సిరాజ్ at number 10, ఇక నంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా. సో ఇది మన ప్లేయింగ్ 11 నాకైతే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ ప్లేయింగ్ 11 పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఇది ఈ వీడియో, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.